हिरण्यवर्णां हरिणीं सुवर्णरससृजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मवावह तामवावह जातवेदो లక్ష్మీమనపగామినీం. ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ లక్ష్మీ కటాక్షం కావాలి. ఆ లక్ష్మీ కటాక్షానికి అక్షయ తృతీయ రోజున ఏం చేయాలి? అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రని ఎలా పూజించాలి, ఏం వెయ్యాలి, అసలు ఈ అక్షయ పాత్ర పూజిస్తే దాంట్లో మనం వేసేటటువంటి వస్తువులు ఏమిటి, అవి ఎలా వేసుకుంటే మనకి ధనం అక్షయం అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా అనుకుంటూ ఉంటాం ఏమంటే కనుక ఎవరిని పూజించాలి అక్షయ తృతీయ రోజున అంటే కనుక లక్ష్మి, విష్ణువు, నారాయణుడు ఉన్నటువంటి ఫోటో, కుబేరుడు యొక్క భార్య లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో తెచ్చుకొని పూజించాలి. కుబేరుడు భార్య, ఆ తర్వాత లక్ష్మీదేవి కలిసిన ఫోటోలు కూడా దొరుకుతాయి, అది తీసుకొచ్చి పూజించాలి. తర్వాత ముఖ్యంగా ఏ విధంగా పూజించాలి అంటే కనుక ఈ పూజా విధానంలో ఉండేటటువంటి మార్పులు చేర్పులు గురించి మనం మాట్లాడుకునే ముందు అక్షయ పాత్ర గురించి మాట్లాడుకుందాం. అక్షయ పాత్ర తీసుకుంటారు అంటే మట్టితో ఉన్నటువంటి ఎర్రటి మట్టి చిన్న పాత్ర లాంటిది తీసుకుంటారు అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్రని తీసుకుని మీరు ఏం చేస్తారంటే కనుక మంచిగా నీళ్ళతో కడిగేయండి, కాసేపు నీళ్ళల్లో ఉంచేసి దాన్ని బయటకు తీసిన తర్వాత ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత కొంచెం అంటే శుద్ధి కోసం ఆవు పాలు చుక్క వేయండి. వేసిన తర్వాత పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టండి. స్వస్తిక్ మార్కు శ్రీం అనేటటువంటి అక్షరాలు రాయండి. రాసిన తర్వాత దానిలో ముఖ్యంగా దేవుడి దగ్గర చక్కగా ఒక అరిటాకు పరిచి దానిలో కొంచెం అక్షింతలు వేసి ఓం గం గణపతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అని వినాయకుడు దండం పెట్టుకుని ఈ అక్షయ పాత్రని అక్కడ పెట్టండి. పెట్టి దాంట్లో చూడండి అంటూ ఉంటాం కదా, మనకి వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో వాడతాం మంచి కర్పూరం అంటాం. అంటే ఏంటది? ఏం కర్పూరం? పచ్చ కర్పూరం. ఈ పచ్చ కర్పూరాన్ని కాస్త 2 బిళ్ళ అంటే ఏమిటంటే మామూలు బిళ్ళలు మనం హారతిచ్చుకునేవి కాదు సుమా, పలుకులుగా ఉంటుంది పచ్చకర్పూరం. ఆ పచ్చకర్పూరాన్ని 2 ముక్కలు వేయండి. వేసిన తర్వాత 2 ఇలాచీలు వేయండి, అంటే యాలక్కాయలు వేయండి. వేసిన తర్వాత ముఖ్యంగా చిన్న బంగారం ముక్క ఏదన్నా మనకి శాంపిల్కి కట్ చేసిందో లేకపోతే ఏదైనా సరే మనకి విరిగిపోయిందో ఏదో ఉంటూ ఉంటాయి కదా ఇంట్లో, చిన్న బంగారం ముక్క చిన్న ఎర్ర కాగితంతో పొట్లం కట్టి చిన్న వెండి నాణం కానీ లేకపోతే వెండిది ఏదైనా సరే ఉంటే అది పొట్లం కట్టి అది వేయండి. అది పొట్లంలా పెట్టేసేయండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక పసుపు కుంకుమ అక్షింతలు వేయండి. ఓం శ్రీం ఓం శ్రీం శ్రీయాయై నమః ఓం శ్రీం శ్రీయాయై నమః అని మనం ఒక 5 సార్లు చెప్పుకొని, అంటే 5 సార్లు చెప్పుకొని మనం ఆ యొక్క ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి గురువింద గింజ ఉంటుంది కదా, అదృష్టవశాత్తు నల్ల గురువింద గింజ నల్ల పసుపు కొమ్ము దొరికితే కనుక ఈ పాత్రలో వేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, నల్ల గురువింద గింజ నల్ల పసుపు కొమ్ము దొరికితే ఈ పాత్రలో వేయండి. తర్వాత కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ కళ్ళుప్పు ప్యాకెట్ అప్పుడే ఓపెన్ చేసి, అంటే మనం ఇంట్లో వాడుకునే ఉప్పుని తీసుకొచ్చి ఆ డబ్బాలోంచి కాస్త తీసివేసేయడం అట్లాంటి పనులు చేయబాకండి. కళ్ళుప్పు చక్కగా ప్యాకెట్ ఓపెన్ చేసి 3 గుప్పెళ్ళు తీసి వేయండి. వేసిన తర్వాత సగానికి వస్తుంది కదా, అప్పుడు ఎర్రటి వస్త్రం తీసుకోండి. అంటే జాకెట్ ముక్క అయితే పెద్దదైపోతుంది, అందుకని ఎర్రటి వస్త్రం ఒక కర్చీఫ్ లాంటిది తీసుకోండి, దాని మీద పరిచేయండి. పరిచేస్తే ఒక విధానంగా అంతా కూడా సర్దుకుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత అది పరిచేయండి. పరిచేసిన తర్వాత గవ్వలు, అంటే మనం లక్ష్మీ గవ్వలు అంటాం, ఎల్లో కలర్ గవ్వలు, చిన్న గవ్వలు ఉంటాయి కదా అవి. ఆ తర్వాత చిన్నది వెండిది ఆవు దూడ ఉంటే ఆవు దూడ, ఒకవేళ లేకపోతే పర్వాలేదేమి, దానికేం మరీ ముఖ్యం కాదు. బార్లీ గింజలు బాగా గుర్తుపెట్టుకోండి, బార్లీ గింజల్లో అమ్మవారి లక్ష్మీదేవి ఇష్టం. ఆ తర్వాత రూపాయి బిళ్ళలు ఒక అష్టలక్ష్ములు కదా, 8 రూపాయలు. ఆ తర్వాత నవమం కూడా మనకి డివైన్ సంఖ్య కాబట్టి 9 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ రూపాయి బిళ్ళలు వేయండి. వేసి చక్కగా శ్రీయంత్రం అని అమ్ముతున్నారు, ఆ శ్రీయంత్రం వేసి ఆ శ్రీయంత్రం కూడా దానిలో వేసేసి ఇవన్నీ కలిపేసి అవన్నీ అలా ఉంచేసి చక్కగా
మనము దాని మీద మరలా ఈ వస్త్రం సగం ముక్కేమో లోపల వేసాం కదా, పైన సగం ముక్క వేసి దాని మీద మీకు ఇంట్లో డబ్బులు ఉంటాయి కదా, 500 ఉండొచ్చు, 116 ఉండొచ్చు, లేకపోతే 5 రూపాయలే ఉండొచ్చు. ఏదైతే మీ జీతం డబ్బుల్లో ఉందో ఆ డబ్బు తీసుకొచ్చి దీని మీద పెట్టండి. 516లో పెడతారా, మొత్తం జీతం పెడతారా, ఏం పెడతారో తెలీదు, పెట్టండి. పెట్టి దాని మీద మరలా మొత్తం వాసన కట్టేయండి. కట్టేసి అమ్మవారి స్వరూపంగా పూజించండి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీదేవ్యే నమః, ఓం వరలక్ష్మే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం హేరంబాయ నమః, ఓం దుర్గాయ నమః అని మనం పూజ చేయడం వల్ల, ఇప్పుడు ఈ మహాలక్ష్మి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల అమ్మవారి కటాక్షం కలుగుతుంది. తర్వాత ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి నామాలు కానీ, తర్వాత శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద అని మంగళహారతి సమర్పించి నైవేద్యాలు, పెరుగు అన్నం ఉంటుంది కదా, మనం దద్దోజనం అంటూ ఉంటామే, అది పాయసాన్నం కూడా నివేదన చేసి ఈ యొక్క మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క అక్షయ పాత్రని మనం పూజించినట్లయితే తప్పనిసరిగా ఆ రోజు మనం ఏమేమి దానం ఇవ్వాలనుకుంటున్నాం, కూష్మాండ దానం, మంచి గుమ్మడికాయ, అదేవిధంగా ఉప్పు దానం, అదేవిధంగా చక్కగా మనం ఆ రోజున ఎవరికైనా సరే ఏదైనా ఒక వెండి అంటే నాణ్యం లాంటిది దానం చేద్దాం అనుకున్నాం విప్పులకి, అది లేకపోతే అవేం లేదండి కొంచెం బియ్యం దానం చేద్దాం అనుకుంటున్నానంటే 1 కేజీ పావు బియ్యం, అదేవిధంగా దానం చేద్దాం అనుకుంటున్నానంటే వస్త్రాలు, ఏమైనప్పటికీ కూడా ఏం దానం చేసినా కూడా ఆ రోజున భోజన దానం చేసినా, విద్యాదానం, పుస్తకాలు దానం చేసినా, ఏం చేసినా కూడా అక్షయం అవుతుంది. అందువల్ల మనము వచ్చినటువంటి ఏ వ్యక్తికి అయితే దానం చేస్తున్నారో పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఇచ్చి వాళ్ళ కాళ్ళకు మొక్కి, అప్పుడు ఏదైతే మీరు దానం ఇవ్వాలనుకున్నారో అరటిపళ్ళ దగ్గర నుంచి ఏ పళ్ళైనా సరే దానాలు ఇవ్వండి. తర్వాత ముఖ్యంగా ఫలం మాత్రం అనంతం అండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఫలం మాత్రం అనంతం. శ్రీ సూక్తం ఉంటుంది కదా, శ్రీ సూక్తం 11 సార్లు పారాయణ చేస్తే అద్భుతంగా ఉంటుంది. పొద్దున్న సాయంత్రం కూడా ఈ అక్షయ తృతీయ రోజున ఈ యొక్క ఏదైతే మనం అక్షయ పాత్ర పెట్టుకున్నామో అది పూజించండి. తర్వాత ముఖ్యంగా విష్ణు సహస్రనామం మొత్తం అంతా కూడా నామాలు 108 నామాలు కనీసం అష్టోత్తరమైనా చేయండి. ఎందుకంటే లక్ష్మీదేవి కట నారాయణుని విడిచిపెట్టి తన్ని మాత్రం పూజిస్తే ఆమెకి ఇష్టం ఉండదు. ఒకవేళ అక్షయ పాత్ర దగ్గర గోవిందనామాలు కానీ లేకపోతే నారాయణుడి యొక్క విష్ణునామాలు కానీ చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా మీకు ఆయువు, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, సత్సంతానం అని మీకు ఏమి కావాలంటే అది అక్షయం అవుతుంది. మరి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర యొక్క విశిష్టత ఇది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. అష్ట్రు భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీ యొక్క కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలపండి. ఏదైనా జాతక పొంతన జ్యోతిష్యానికి సంబంధించిన ఏ ప్రశ్నలు ఉన్నా కూడా నాకు ఫోన్ చేయొచ్చు. తర్వాత ముఖ్యంగా కుంభ వివాహాలు, కదలి వివాహాల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు. 9866044439కి నా పర్సనల్ నెంబర్, అది వాట్సాప్ ఉంటుంది. దానికి మీరు అన్నీ కూడా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఏ విషయంలో అయినా సరే మీకు పెళ్లి సంబంధాలు కావాలనుకున్నా మీ ఇంట్లో వాళ్ళకి కానీ బంధువులకు కానీ బంధుమిత్రులకు కానీ ఎవరికైనా 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తున్నాను. అందువల్ల దాని నిమిత్తం కూడా నన్ను సంప్రదించవచ్చు. శ్రీమాత్రే నమః.